ఉండాలి. కొన్ని ఇవి ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీరు జర్నలిస్ట్‌కి ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నారు? అవును. 26 ఇయర్స్. ఎంత రెస్పెక్ట్ మీరు ఫోన్ చేయగానే నేను ఇది మూర్తి గారికి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితిలో ఎళ్ళాలని అది ఎందుకొస్తది? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. ఇవాళ ఏదో మాట్లాడేసి నోటికొచ్చినట్టు ఇవాళకి పాపులర్ అయిపోయి రేపొద్దున సన్నాసిలాగా ఉంటాం. అది కరెక్ట్ కాదు. అంటే విరుచుకుపడిపోవడం అంటే తప్పు కదా! తెలియకుండా మాట్లాడితే తప్పండి. ఇప్పుడు ఆడికేదైనా తెలిసుండి మాట్లాడితే ఓకే. ఇంకా ఏదో ఒకటి చిరంజీవి క్యాన్సర్ వచ్చిందంట. ఏంటో ఆయన చెప్పింది పూర్తిగా ఇనరు. ఈ మధ్యగా జరిగినది ఈ మధ్య. అసలు ఎందుకు అలా దానివల్ల ఆయన ఫ్యాన్స్ ఏంటి? ఆళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హర్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన ఏం చెప్పారో అది రాయకుండా, ఏదో ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ ఎళ్లి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పూర్తిగా ఇనకుండా, దాన్ని పెద్ద ఛానెల్స్ కూడా క్యారీ చేసేసి, అటువంటప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది కదా! అలా చేసినాయండి. లేకపోతే ఏంటంటే అదే నిజం అనుకునే ప్రమాదం కూడా. అదే నిజం అనుకుంటారు. అంటే చాలా మంది ఇబ్బంది పడ్డారండి. ఆడుగురు ఫ్రెండ్స్ కొంతమంది ఏడుపులు, పూజలు ఏదో ఈయనకొచ్చేసినాయి. అసల ఏమీ లేకుండా దాన్ని అసలు పెద్ద ఇష్యూ చేసి, ఓపెనింగ్ ఎందుకెళ్ళావురా బాబు అన్నట్టు అయిపోతుంది. అసలు ఆయనతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు? మీకు ఎందుకంత సన్నిహితత్వం ఆయనతోటి ఏర్పడింది మీకు? అంటే అండి అసలు నేను ఇండస్ట్రీకి రావడానికి రీజను అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి రెగ్యులర్‌గా కాకుండా నేను కూడా హీరో అయిపోవచ్చు. నేను కూడా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చని ఆయన ఎనర్జీ చూసి ఓకే. ఆయనే ఇన్స్పిరేషన్ అండి. ఆయన సినిమాలు చూడటం ఇవన్నీ ఉండేది. బయట షూటింగుల్లోనూ, ఓపెనింగుల్లో కలిసి నమస్కారం అలా ఉండేది. చూడగానే ఇంకా ఇప్పటికి కూడా నేను కళ్ళు వదిలేసి చూస్తుంటా ఎప్పుడెళ్ళినా. అది చాలా సార్లు చెప్పా. ఏం చేతపడి చేస్తావని. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటే నిజమేనా ఈయనతోటే ఉన్నా అంటే అండి ఎవ్రీడే కొత్తగా ఉంటదండి. ఎన్నిసార్లు కలిసినా ఇన్స్పైరింగ్‌గా ఉంటది. అసలు బోర్ కొట్టడం అనేది ఉండదండి. ఏదో కొత్త విషయం చెప్తూనే ఉంటారు. అది ఎలా ఏర్పడిందంటే అండి 'నట్పుగాగాని' సినిమా రీమేక్ చేశారు 'స్నేహం' కోసం. అవును. కేఎస్ రవికుమార్ నాకు బాగా క్లోజ్ అండి. ఆయన నన్ను తమిళ్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. వరుసగా ఆయన సినిమాలు చేశాను. అన్నీ సూపర్ హిట్లు. తమిళ్‌లో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఆయన రవికుమార్ గారా? నేను 'నాటామై' చేశాను తమిళ్‌లో. అది రీమేక్ 'పెదరాయుడు' అండి. ఆ 'పెదరాయుడు'కి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. ఓకే. ఆ 'స్నేహం' కోసం ఆయనే డైరెక్టరు. 'నట్పుగాగ' డైరెక్టర్ కూడా ఆయనే. ఇలాగ వచ్చాను చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా. ఇక్కడ యూనిట్ అంతా కొత్తగా ఉంది నాకు. కొంచెం టెన్షన్‌గా ఉంది. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. సరే వస్తానని వచ్చా. ఆ రోజు నుంచి కొంచెం ఆయనతో షూటింగ్ రోజు రావటం. డైరెక్టర్ ఏదైనా అనుకుంటే అన్నయ్య దగ్గరికెళ్ళి ఇలా అనుకుంటున్నాడని చెప్పటం. అన్నయ్య ఏదైనా చెప్తే డైరెక్టర్‌కి కంఫర్ట్‌గా ఉండటం కోసం రోజు షూటింగ్‌కి వెళ్తా ఉండేవాడినండి. ఆ తర్వాత ఆ సినిమా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఈయనతో కంటిన్యూ అయిపోయాను అది. ఓకే. అట్లా మొదలైందన్నమాట ఆయనతోటి. ఆయనతో ఆ క్లోజ్‌నెస్ అనేది అందరికి సాధ్యం కాదు కదా! అంటే అండి ఇప్పుడు మీరంటే అభిమానించే వ్యక్తి మీతో ఉంటే మీకు అర్థం అవుద్దిగా. ఓన్లీ అభిమానంతోటే ఉన్నాడు. వేరే ఎజెండా ఏం లేదండి. సేమ్ అది కూడా అన్నయ్య ఫీల్ అయ్యి ఉంటారు. ఇది ఎజెండా ఏం లేదు. ఇది మనతో ఉంటే చాలు అనుకుంటారు. ఓకే. ఆటోమేటిక్‌గా ఆయన్ని డేట్స్ చూడటం అసలు ఆ రేంజ్ లేదు. అరవింద్ గారు డేట్స్ చూసారు. అవును. అది ఎప్పుడు ఆయన అయితే అంటే మీకు ఆల్రెడీ మీరు చేస్తున్నప్పుడు డేట్లు చూడటం ఏం లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏం అడగలేదు మిమ్మల్ని. అంటే ఆల్రెడీ రవితేజకి, సునీల్‌కి నేను చాలా రోజులు నేను అన్నయ్యతో వెళ్ళాక తర్వాతే రవితేజ ఫస్ట్ అడిగిందండి రవితేజ అండి. అంటే డేట్లు చూడటం ఏంటరా అని అడిగింది నేనండి. ఏం లేదురా నాకు నువ్వు అందరితో బాగుంటావు కదా, ప్రొడ్యూసర్స్ కూడా బాగా తెలుసు, అందరు చాలా రోజుల నుంచి ఉన్నావు కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నీ సినిమాలు నువ్వు చేసుకో, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, నేను చెప్తాలే డేట్లు చూసుకోవడం ఏంటా అని ఫస్ట్ తన డేట్లో చూసాండి. తర్వాత సునీల్, తర్వాత సిద్ధార్థ్, చాలా మంది చూసాం. అదే అంటే యాక్చువల్గా యాక్టర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే, ఈ డేట్స్ చూడటం, ఈ మేనేజ్మెంట్, ఈ మేనేజర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే కదా. వాళ్ళు వేరే. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అంటే రెండు ప్యారలల్ గా చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించలేదా మీకు ఎప్పుడు కూడా? అంటే నేను అసలు లైఫ్ గురించి పెద్ద అంత సీరియస్గా తీసుకోవటం, ఇప్పుడు నేను హీరో డేట్లు చూస్తే హీరో గురించి ఆలోచిస్తాను. అప్పుడు ఆ ప్లేస్లో ఏమంటే ఎలా ఆలోచిస్తాను, ఇలాగే ఉంటుంది కథ. ఎవరి స్టైల్కి వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటా. నాకు ఎవరైనా వేషం అడిగితే అది ఒకరోజు వేషం అయినా చిన్న వేషాలైనా నాకు జడ్జిమెంట్ ఉండదు అసలు.
నో చెప్తే బాగోదేమో అని చేసేస్తుంటారు. ఇప్పటికే అంతే. నా మొహమాట చిన్న సినిమా అయినా చేస్తాను, పెద్ద సినిమా అయినా క్యారెక్టర్ గురించి ఆలోచించి చెప్పండి. నా ఫ్యూచర్ గురించి ఆలోచించను. ఒక్కోసారి ఆలోచిస్తుంటాను. నేను అందరి గురించి ఆలోచించి నా గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు, ఇదేదో తేడా లే అనుకుని వదిలేస్తాను. ఎవరు మీకు అంటే ఇప్పుడంటే ఏం లేదు. ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. దానికి నేను చాలా ఆలోచించాను. ఎలా అంటే మనకి బయటికి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకునే మైండ్ సెట్ అసలు ఉండదు. ఏదైనా సినిమాల్లోనే. నేను ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు సినిమాలు లేకపోతే యాక్టర్లకి టెక్నీషియన్స్కి టీయో కాఫీ వచ్చి ఇక్కడే ఉంటా తప్ప నేను వచ్చేదాకా ఇండస్ట్రీ వదిలేను. నాకు అంత ఇష్టం అండి. ఇదండి సినిమా అంటే సినిమా అంటే industry ఇష్టం. అంటే ఒక 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు. అది చాలాసార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ఇద్దరు ఆడపిల్ల ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది ఇది అప్పుడు చిరంజీవితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది మా ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఓకే. ఒక మాటతో అది పోయింది. ఇంకా ధైర్యం ఇచ్చారు. ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని అన్ని రకాలు రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్ గా చేశాను. అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకి తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు. నాకు వయసు వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగాలి? ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్ లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి. సినిమాల్లో గ్యాప్ వచ్చి ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్ ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్ వెళ్ళటం కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది, ఈ డైవర్షన్ పోయింది, వేషాలు ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు. అలా కాదు, నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా, వెంటనే ఓకే అన్న. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకు ఏం నష్టం జరగలేదు. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మెయిన్ క్యారెక్టర్ సినిమాలు కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పాలనుకోండి హీరోకి, నా దగ్గరికి వచ్చి చెప్తారు కదా ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే ఈడికి కూడా క్యారెక్టర్ ఇచ్చేస్తే ఈడ హీరోని ఓకే చేసేస్తాడని రాంగ్ దీంట్లో వస్తారు. సాధారణంగా వచ్చేది అలాగే వస్తారు కదా. నేను చాలా మంది మా హీరోల సినిమాలో అసలు ఉండండి అది చెప్తే నేను నీవు ఇప్పుడు నీకు ఈ వేషం కోసం నీకు ఓకే చేశాను అనుకుంటారు. అలా వద్దులే, నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే నాకు అంతే తప్ప అదేదో ఇంకో పెద్ద హీరో ఇంకో పెద్దగా ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ తగ్గించి నాకు ఇచ్చి అలా వద్దని చెప్తాను. హీరోలు కూడా మీరు చేయండి సార్ బాగుంటుంది, మీకన్నా ఆడు పెద్ద ఆర్టిస్ట్ చేయండి సార్ అని అడుగుతుంటారు. ఎందుకులేండి అన్ని వరుసగా అన్ని సినిమాల్లో ఎందుకు, వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి అట్ ప్రెజెంట్ మీ చేతుల్లో? వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, సితారా, జయసుధ, నవీన్ చంద్ర, ఇంకా ఈ కొత్త హీరోలు ఇద్దరు, శాండీ ఉన్నాడు కదా, జార్జ్ రెడ్డి హీరో, సందీప్ చాలా మంది ఉన్నారు. ఓకే. కాకపోతే వీళ్ళిద్దరిది మాత్రం రవితేజ, సునీల్ మాత్రం ఇప్పుడు చూడలేదు. మీరంతా ఒక ఏరియా వాళ్ళు కదా, అందుకే చూడలేదు. అంటే ఏది పర్మనెంట్ కాదు కదండి. ఇప్పుడు మీరు ఇవాళ యూట్యూబ్ లో ఉండొచ్చు, రేపు మీరే ఛానల్ పెట్టచ్చు. ఇక్కడ కూడా ఒకే ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకి బోర్ కొడుతుంటది, వాళ్ళకి మనకి బోర్. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఏం జరుగుతుందో. ఈ సినిమా చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి. ఒక 10 రోజులు మనం లేకపోతే ఎవడో వచ్చేది చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4గోసారి ఆడు చెప్పినట్టు మనం ఏదో చేస్తాం, చూసారా అంటాడు, కనెక్ట్ అవుద్ది, నీ పని నువ్వు చూసుకున్నా పని నేను చూసుకుంటా అంటారు. అలాగే రవితేజ అంటే అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి, నో ప్రాబ్లం, ఓకే.
కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటే అన్ని బాగానే ఉంటాయి. ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే మీరు అన్నట్టు అంటే ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటికి రావాల్సింది ఏం లేదు. వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి వెళ్తే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, మీరు ఛానల్ ఓనర్ అయితే మేము అందరం ఎదురుగుండే యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు. అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి, అలా ఇప్పుడు జరగదు, అంటే ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజ్కి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఉమ్. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే తను ఒక స్టార్ అయ్యాడు. అవును, అతని పెళ్లికి కూడా ఏదో నేనే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా. అవును. సో అంత ఇది క్లోజ్నెస్. ఏమండి, అన్నదమ్ములు 3 పెళ్ళి ఇడిపోతున్నారు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అదే అంటే అవతల అది ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవుతులేండి. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడు 3 పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరికి తెలుసు, ఊరందరూ తెలియదు కదా. అది ప్రాబ్లం కాదు. మనది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో ఒకటి అనుకుంటారు, ఏమీ లేని చోటే రాసేస్తున్నారు. ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా, తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు అయితే రాలేదు ఎప్పుడు కదా ఎప్పుడు కూడా. ఇప్పటికే ఉంది అంటే ఫ్యామిలీ మధ్య మా పిలుచుకోవడాలు. ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు అందరూ. అదే. పిల్లలు అయితే పిల్లలు కూడా వస్తారు. సునీల్ ఫ్యామిలీ అందరూ. మరి సునీల్ అంటే మేము వచ్చింది. సునీల్ ఒకే ఊరు నుంచి వచ్చాం కదా. అవును, అదే. ఉమ్. ఇద్దరు భీమవరం గాలి అంటే పిలుచుకో- తను హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు కొంచెం బాగా బిజీ అయ్యాడు. ఉమ్. టైం టు టైం ఆడికి ఏంటంటే మేకప్ మ్యాన్ కూడానే ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చెప్పినా ఆడికే చెప్తారు, ఉమ్. రేపు షూటింగ్ ఉందా అది ఇది అని. అలాగా కంఫర్ట్, ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఫైనల్ గా. ఉమ్. మనం ఏ షూటింగ్ బిజీలోనే ఉంటాను నేను, షార్ట్ అప్పుడు ఏ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆడికి ఏదో ఇంపార్టెన్స్ ఇది ఉంటుంది. ఆ తర్వాత 10 ఫోన్లు చూసి ఈవినింగ్ చేయొచ్చులే అనుకునే లోపల ఆడికి ఏదో కొంపారిపోయే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయండి. అవి ఎంతకాలం అడ్జస్ట్ చేసాం, ఇంకా ఆడు బిజీ అయ్యాక ఆడికి ఇబ్బంది. తమిళ సినిమాలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 2 పనులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. ఫోన్ ఎత్తకపోతే ఎవరికైనా ఇబ్బంది. అంతే కదా. మీరు అదే టైంలో నేను ఫోన్ ఎత్తకుండా ఉండను, కాకపోతే అంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 10 రోజులు అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కరెక్ట్. అలా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కోసారి అడ్జస్ట్ అవుతాయి, ఒక్కోసారి 5-6 సార్లు జరిగినప్పుడు సిరాకు వస్తుంది. ఇప్పుడు అవి మరి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు? చేసేదేం లేదు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, వచ్చే వాళ్ళు వస్తుంటారు, అంతే. అంతేనా? కాదు, అదే రాజాతో ఉన్న అభిమానంతో ఎవరైతే మనం చూడమని ఎవరితో చూడమంటే వాళ్ళతో కంఫర్ట్. మీరు అడుగుతారా, లేకపోతే వాళ్ళే చూడండి అని నేను ఇంతవరకు ఇప్పుడు ఎవరిని నేను చూస్తాను అడగలేదు. ఎవరిని అడగలేదు. అదే మనకి అది కాదు కదా ప్రొఫెషన్ యాక్చువల్గా. ఇప్పుడు అది సీరియస్ అనుకోండి, యాక్టింగ్ మానేసి అందులో ఉంటే అది సీరియస్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే హీరో కావాలనే కదా వచ్చారు. హీరో కాదండి, నాకు అంత ప్యాషన్ ఉంటే గ్యారెంటీ ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నేను సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉందనేమో, సీరియస్ గా తీసుకోకుండా ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని సినిమాల్లోకి మీరు వస్తానన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ ఎవరో ఇప్పుడు సినిమాలు కూడా చూడరండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్ద నేను యాక్ట్ చేసిన సినిమాల్లో మామూలుగా చెప్తున్నా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సినిమా సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అసలు నాకు ఫోన్ చేస్తారు, ఇదేంటి ఈ సినిమాలో ఉన్నానని చెప్పలేదేంటి, బానే ఉంది కదా వేషం అంటారు ఫోన్ చేసి. సినిమా చూస్తానే ఇవన్నీ ఇంట్లో ఏమి షేర్ చేసుకోరు. ఇంట్లో అసలు సినిమా ఇది వాతావరణం అసలు ఉండదని, సినిమా గురించి డిస్కషన్ ఉండదు. అంతా బయటే. అసలు వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు.